चैनल वक्त की आवाज़ को सब्सक्राइब करें और बेल आइकॉन दबाएं। नाजरीन, वक्त की आवाज़ चैनल में आपका इस्तकबाल है। नाजरीन, साबिक़ रुकन असम्बली व तेलुगु देशम क़ायद अदोनी मीनाक्षी नायडू ने मीडिया के ज़रिए एक बयान दिया है जिसमें उन्हें काफ़ी नाराज़गी और गुस्से का इजहार करते हुए देखा गया। इससे पहले इतना गुस्सा शायद देखने को नहीं मिला। अपने बयान में उन्होंने मौजूदा रुकन असम्बली अदोनी को तनकीद का निशाना बनाया। मीनाक्षी नायडू ने कहा कि रुकन असम्बली अदोनी पार्थसारथी एनडीए इत्तेहाद के ज़रिए कामयाबी हासिल किए हैं। उनकी कामयाबी के लिए पार्टी के कारकुनों ने काफ़ी मेहनत की है, लिहाजा उनकी मांग है कि उनकी पार्टी के कारकुनों के साथ इंसाफ किया जाए। इन बातों को सुनने के बाद एक सवाल पैदा होता है कि आखिर एनडीए इत्तेहाद में किस बात को लेकर नाराज़गी देखी जा रही है। मीनाक्षी नायडू ने कई बातें मीडिया के सामने रखी है। आइए मज़ीद तफसील उन्हीं की ज़बानी समाअत करें। నాయకులు కార్యకర్తలందరూ కూడా ఈ రోజు మేము నూతనంగా గతంలో ఉన్న పార్టీ ఆఫీసుని అది దూరంగా ఉన్నందువల్ల సౌకర్యంగా లేదని మా నాయకులు కార్యకర్తలందరూ విన్నవించుకున్న సందర్భంగా ఈ రోజు 78వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా నూతనంగా ఈ రోజు ఆఫీసుని ఏర్పాటు చేసుకున్నాం। గౌరవనీయులు మా పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు నందమూరి తారక రామారావు గారికి పూలమాలలతో నివాళులు అర్పించి ఈ రోజు స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా జాతీయ పతాకాన్ని సీనియర్ నాయకులైన చిన్నారివాణం వెంకటరెడ్డి గారి ద్వారా ఎగరేయడం జరిగింది। ముఖ్యంగా ఎన్డీఏ ప్రభుత్వం మేమందరూ కూడా మా నాయకులు కార్యకర్తలు కూడా గతంలో ఎప్పుడు కూడా ఏ ఎన్నికల్లో నేను 6 సార్లు పోటీ చేసినప్పుడు కూడా మా నాయకులు కార్యకర్తలు ఈ ఎన్నికల్లో అప్పటికంటే ఇప్పుడు బ్రహ్మాండంగా ప్రతి ఒక్క చిన్న కార్యకర్త నుంచి ప్రతి ఒక్క నాయకులు కూడా ఎన్డీఏ అభ్యర్థి బీజేపీ అభ్యర్థి అయిన సోదరులు పార్థసారథి వాల్మీకి గారిని గెలిపించడం జరిగింది। అయినా మా కార్యకర్తలకు కానీ మా నాయకులకు కానీ మేము అధికార పార్టీలో ఉన్నామా లేదా అనే అనుమానం కలుగుతూ ఉంది। ఎందుకంటే ఎంతో కష్టపడి మేము గెలిపించుకున్నాం। మా నాయకులు కార్యకర్తలకి మా ప్రభుత్వం వచ్చిందనే ఆనందం కూడా లేకుండా అయింది మా నియోజకవర్గంలో। కాబట్టి మేము మా అందరి సహాయ సహకారాలతో గెలిచిన అభ్యర్థి అయిన పార్థసారథి గారికి ఇప్పటికీ మేము ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం, మీరు ప్రజలకు వాస్తవాలు చెప్పండి। మీరు ప్రజలకు వాస్తవాలు చెప్పకుండా మీ ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారు, అది చాలా తప్పు। ప్రజలన్నీ గమనిస్తుంటారు। మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 0 ఓవర్లో మీరు ఏం మాట్లాడారు? గత ప్రభుత్వ హయాంలో ఆదోని సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ కి 80 కోట్లు శాంక్షన్ అయితే గత పాలకులు దాన్ని సద్వినియోగం చేసుకోలేదని సాక్షాత్తు అసెంబ్లీలో మీరు మాట్లాడారు। అదేవిధంగా మొన్న మున్సిపల్ కౌన్సిల్ సమావేశం జరిగినప్పుడు మీరు ఏం మాట్లాడారు? ఆ రోజు ఒక్క నిమిషం మీటింగ్ జరిగినప్పుడు కౌన్సిల్ మీటింగ్ వాయిదా పడిన తర్వాత ప్రెస్ మీట్ పెట్టి సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ గత బీజేపీ ప్రభుత్వం 37 కోట్లు ఇచ్చిందని చెప్పారు। ఇది నేను చెప్పే మాట కాదు,
టీవీలో వచ్చింది, సోషల్ మీడియాలో వచ్చింది, పేపర్లో వచ్చింది. ఇవి అవాస్తవాలు. ఆదోని పట్టణంలో ఉన్న ప్రజానీకానికి నేను తెలియజేస్తున్నా, కేంద్ర ప్రభుత్వము 20 కోట్లు సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ ఇవ్వలేదు, 37 కోట్లు కూడా ఇవ్వలేదు. వైకాపా నాయకులు ఎందుకు దీన్ని ఖండించడం లేదు? దీనికి ఆన్సర్ ఎవరు చెప్తారు? అవాస్తవాలు చెప్పద్దండి. ప్రజలంతా అమాయకులు కాదు, ప్రజలేం అమాయకులు కాదు, అవాస్తవాలు చెప్తున్నారు. ఏ ఫండ్లు తెచ్చారండి మీరు? ఏ ఫండ్లు తెచ్చారు? మేము మిమ్మల్ని పొగడం, మమ్మల్ని విమర్శించుకొని మిమ్మల్ని పొగడం. ఈయన గెలిస్తే కేంద్రం నుంచి నిధులు తెచ్చి మన నియోజకవర్గం అభివృద్ధి చేస్తారని 13 నియోజకవర్గాల్లో ఉన్న తెలుగుదేశం ఎమ్మెల్యేలు గెలిచినా ఈ సౌకర్యం ఎవరికి లేదని ఈయన గురించి పొగడం మేము. కానీ ఈరోజు మా కార్యకర్తలు మేమంతా ఒక అవగాహనగా మాట్లాడుకున్నాం. ఆ అవగాహన మేరకు మా కార్యకర్తలకి న్యాయం జరిగేదానికి ఈ రోజు వరకు కూడా మీరు అడ్డుపడుతున్నారు. మా పార్టీ అధినాయకత్వానికి ఏ విషయం రోజు రోజు నేను తెలియజేశాను. అధినాయకత్వం ఓపిక పట్టు అన్నారు. మా కార్యకర్తలు చాలా నిరుత్సాహంగా ఉన్నారు. ఈ రోజు అధికారం వచ్చిందనే సంతోషము మా కార్యకర్తల్లో లేదు. నాకు టికెట్ రాకుండా నేను బాధపడ్డా. పార్టీ బతుకున్నన్ని రోజులు మీనాక్షి గారు సచ్చే వరకు నాకు ఏమి రాకపోయి ఈ పార్టీ కోసం కృషి చేస్తా. నా కార్యకర్తలకు అన్యాయం జరిగితే నేను ఓర్చుకోలేను. ఇప్పుడు కొన్నే చెప్పాను మీకు, ఇంకా చాలా ఉన్నాయి. ఎందుకంటే మా అధిష్టానము ఓపికతో ఉండు, అన్ని మంచిగా జరుగుతాయని చెప్తున్నందువల్ల నేను ఒకటే ఎమ్మెల్యే గారికి విజ్ఞప్తి చేస్తున్నా. మీరు నేను చేసే కార్యక్రమాలు ప్రజలకు తెలియాలి అని చెప్తున్నారు. వాస్తవం మేము కాదని మీరు తెలియజేయండి, కానీ వాస్తవాలు చెప్పండి. దీనికి ఆన్సర్ ఏమిస్తారు? 80 కోట్లని అసెంబ్లీలో చెప్పారు, ఈడొచ్చి 37 కోట్లు చెప్పారు. మరి గత వైకాపా పాలకులు నోరు మెలుపడం లేదు. ఎందుకు మెలుపడం లేదు? నేను సూటిగా అడుగుతున్నా వైకాపా పార్టీ వాళ్ళని. వాస్తవమా ఇది? మరి వస్తే మీరు దానికి ఖర్చు పెట్టలేదా? చెప్పాలి. వాళ్ళు ఏమి అండర్స్టాండింగ్ మీ ఇద్దరి మధ్యలో ఎందుకు చెప్పడం లేదు? ప్రజలు అనుకుంటున్నారు. దీన్ని నివృత్తి చేయాలి. అవాస్తవాలు మీడియా ముందు మాట్లాడేటప్పుడు వాస్తవాలు మాట్లాడాలి, అవాస్తవాలు మాట్లాడకూడదు. ప్రజలు ఎవరు అమాయకులు కాదు. చర్చ జరుగుతూ ఉంది. మార్నింగ్ వాక్ చేసేవాళ్ళు కానీ, కట్టల మీద ఉదయం టీ తాగేవాళ్ళు కానీ 80 కోట్లు సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ వచ్చిందంట, 37 కోట్లు వచ్చిందంట. ఏం చేశారు అనే క్వశ్చన్ ఉంది. కాబట్టి మేము ఇండియా కూటమి మేము బలపరుస్తాం, మద్దతు ఇస్తాం, సహకరిస్తాం. ఎన్నికల ముందు ఏ రకంగా ఉన్నామో 5 సంవత్సరాలు కూడా అదే రకంగా ఉండాలనేది మా క్యాడర్ కానీ మా నాయకులు కానీ అందరి అభిప్రాయం అదే. దయచేసి మా నాయకులు కూడా కొంతమంది అర్థం చేసుకోండి. భవిష్యత్తు మీదే. నాకు వయసు అయ్యింది 75 సంవత్సరాలు. నాకు ఇంకా 5 ఏళ్ళు భవిష్యత్తు మీకుంటుంది. పార్టీని కాపాడండి. పార్టీ నాశనం అయిపోతే ఎవరికి భవిష్యత్తు ఉండదు. మన కార్యకర్తల నియోజకవర్గంలో అధికారం వచ్చిందని ఒక్క సంతోషం లేకుండా ఉన్నాం ఈరోజు. దయచేసి అందరూ అర్థం చేసుకోండి. మన పార్టీ, మన నాయకులు, మన కార్యకర్తలు కాపాడదాం. ఆయన కూడా మద్దతు ఇస్తాం. ఆయన కూడా మాకు గౌరవించాలి. నిన్న ఒక ప్రోగ్రాం చేశారు, ఉమ్మడిగా అందరూ కలిసి చేయాలి. కానీ మా పార్టీకి పిలుపు లేదు. మా నాయకులు ఎవరు కూడా దాంట్లో పాల్గొనలేదు. నేను కానీ ఇతరులు కానీ మా పార్టీ పిలుపు లేదు. 3 పార్టీలు కలిసి చేసే ప్రోగ్రాం. కాబట్టి మేము ఎన్నికల్లో మీకు ఏ రకంగా సహకరించామో, మీరు ఎన్నికల ముందు ఏ రకంగా మాట్లాడారో అందరికీ తెలుసు. దయచేసి సోదరులు, మీ మీద వేరే ఉద్దేశంతో మేము మాట్లాడడం లేదు.
వాస్తవాలు మాట్లాడండి, అందరినీ గౌరవించండి. మా పార్టీలో మీరు తలదూర్చద్దండి. మీ పార్టీ మీ ఇష్టం. మా పార్టీ విషయంలో మాకేమైతే మనం కూర్చొని మాట్లాడినామో ఆ విషయంలో మీరు తలదూర్చద్దండి. దయచేసి ఆయనకి విజ్ఞప్తి చేస్తున్నాం. మా నాయకులు కార్యకర్తలు కూడా ఎవరు కూడా నిరుత్సాహపడద్దండి. 3 నెలలు అయింది అధికారం వచ్చి, మాకేమి అనేది అందరిలో ఉంది. అధిష్టానం దృష్టికి ఏమి జరిగేది రోజు రోజు కూడా వివిధ మార్గాల్లో తెలియజేశాం. అధిష్టానం కూడా కొద్దిగా ఓపిక పట్టండి, అన్ని సవ్యంగా జరుగుతాయని చెప్పారు. కానీ ఈరోజు ఈ రకంగా మాట్లాడవలసిన పరిస్థితి వస్తుందని నేను కలలో కూడా ఊహించలేదు. కానీ మా నాయకులు కార్యకర్తలకి వాళ్ళకి ధైర్యం కలగాలని, వాళ్ళకి పార్టీ మీద ఉన్న గౌరవాన్ని ఇంకా అమితంగా పెరగాలనే ఉద్దేశంతోనే నేను ఈరోజు ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నా. మరి ఈరోజు నేనేమంటానంటే, మేము ఎన్నికల్లో ఏ రకంగా సహకరించామనేది మీడియా సోదరులకి, ప్రెస్ సోదరులకి, ఆదోళనలో ఉన్న ప్రజానీకానికి అందరూ కూడా తెలుసు. మేము ఇదే రకంగా కొనసాగాలనేది మా అందరి అభిప్రాయం. ఎవరు మాకు కథగా గౌరవం అనేది ఇచ్చిపుచ్చుకునే దాన్ని బట్టి ఉంటుంది. మేమేమి ఎమ్మెల్యేలు కాలేము, వీళ్ళంతా ప్రయత్నం చేసిన వాళ్ళే. మేమేం కాలేము, మీరే కదా ఎమ్మెల్యే. నీవు గెలవడానికి మేమంతా శాయశక్తులా, మేమే కాదు మా కార్యకర్తలు, చిన్న కార్యకర్తలు కూడా చేశాం. కాబట్టి మా వాళ్ళకి దయచేసి సోదరులు ఇప్పటికైనా మీరు పద్ధతి మార్చుకొని, మా వాళ్ళకి ఏమనేది మనం కూర్చొని మాట్లాడినామో ఆ ప్రకారంగా మా నాయకులకి న్యాయం చేయండి. పక్కలో ఇప్పుడు మంత్రాలయం ఉంది, ఆలూరు ఉంది, అక్కడ ఉన్న ఇన్ఛార్జీలు చెప్పిందే జరుగుతూ ఉంది. మా పార్టీ వరకు మాది జరగాలి. మాది మీన్స్ మా కార్యకర్తలకి ఆ రకంగా సహకరించండి. మేము కూడా ఎలక్షన్లో మీకు ఏ రకంగా సహకరించామో అదే రకంగా సహకరిస్తాం. మరి మా పార్టీలో ఉన్న మిగతా ఒకరిద్దరే వాళ్ళు కూడా అందరినీ ఇన్వైట్ చేశాం. దయచేసి మన పార్టీని కాపాడుకుందాం. మన పార్టీ 42 ఏళ్ళ నుంచి నేను ఈ పార్టీని ఒక బతుకు తెరువు ఆధ్వర్యంలోకి వచ్చి ఈ స్థాయికి ఎదిగాను. 42 ఏళ్ళ నుంచి పార్టీని నమ్ముకున్న క్యాడర్ వాళ్ళ కుటుంబాలు ఎంతో మంది ఉన్నారు. ఇవన్నీ కూడా అధిష్టానం కూడా ఏ టు జెడ్ తెలుసు. కానీ రాష్ట్ర రాజకీయాలు, దేశ రాజకీయాలు వాళ్ళకు కూడా ఎన్నో వాళ్ళ పద్ధతులు, వాళ్ళ విధానాలు ఉంటాయి. ఒకటే చెప్తున్నారు, కొద్దిగా ఓపిక పట్టు, అన్ని కూడా మన కార్యకర్తలకి న్యాయం జరుగుతుంది, అన్యాయం జరగదు, మా తరఫున వాళ్ళకి తెలియజేయమని కూడా అధిష్టానం చెప్పారు. అదే రకంగా మా క్యాడర్ కూడా చాలా ఆవేశంలో ఉన్నారు. నేను అందరినీ సముదాయిస్తున్నా. కాబట్టి ఎవరికి అన్యాయం జరగదు, పార్టీని నమ్ముకున్న వారికి ఎవరికి అన్యాయం జరగదు. మా వాళ్ళు కూడా దయచేసి పార్టీని కాపాడదాం, కార్యకర్తలు కాపాడదాం. ఆయన గౌరవిస్తే మనము గౌరవిస్తాం. ఆయన ఒంటెత్తి పోకడితో పోతే మన పార్టీ విధానం మనకుంటుంది, మన పార్టీ ఆదేశాల ప్రకారం మనం నడుచుకుందాం. కానీ ఈరోజు ఈ 79వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా, నూతన ఆఫీసు ఓపెనింగ్ సందర్భంగా ఈ మాటలు మాట్లాడాలంటే నేను సంతోషంగా మాట్లాడడం లేదు, ఒక బాధతో